హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు చందన వికాస్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తినాలనిపించే డిజర్ట్ ఫ్రూట్ సలాడ్. ఈ డిజర్ట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. కస్టర్డ్ మిల్క్ కోసం చిన్న బౌల్లో కొన్ని పాలు పోసుకొని 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. మిగిలిన పాలు బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోసుకొని 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల కస్టర్డ్ మిల్క్ ఉండలుగా రాకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చల్లారిన పాలు ఫ్రిడ్జ్ లో 1 అవర్ స్టోర్ చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్ కి కస్టర్డ్ మిల్క్ చిక్కగా ఉండాలి. అలా ఉండటం వల్ల సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు ఫ్రూట్ సలాడ్ కి ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. నేను ఈ ఫ్రూట్స్ తీసుకున్నాను. బనానా, యాపిల్, పొమోగ్రానేట్, ఆరెంజెస్, గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇవే కాకుండా మీకు అవైలబుల్గా ఏ ఫ్రూట్స్ ఉంటే అవి మీరు తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్కి తీసుకున్న ఫ్రూట్స్ స్వీట్గా ఉండాలి, పుల్లటివి తీసుకోకూడదు. ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఫ్రూట్స్ అన్నిటినీ 1 by 1 బౌల్లోకి వేసుకొని కూలింగ్ కస్టర్డ్ మిల్క్ పోసుకోవాలి. మళ్ళీ కాసేపు ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ అయ్యాక సర్వ్ చేసుకోండి. అంతే, ఫ్రూట్ సలాడ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.